अभी तो मैं आप लोगों को वादा कर रहा हूँ, ये दो, वन इज एक्सीडेंटल पॉलिसी, द अदर वन इज हेल्थ पॉलिसी. राजीव आरोग्यश्री is 10 lakhs for your health coverage, and accidental policy death cases में, the other cases में we are going to cover 5 lakhs rupees for death accident. విధంగా మా ఐటీ మినిస్టర్ గారికి ఇంకొక సూచన కూడా చేయదలుచుకున్నా. నేను టీ హబ్ ద్వారా గవర్నమెంటే సొంతంగా ఒక యాప్ను ఫ్లోట్ చేయాలని ఆలోచన ఉన్నది. ఏదైతే మా వర్కర్స్ ఏదైతే ముఖ్యంగా ఓలా, ఓబర్, సో ఈ విషయంలో వాళ్ళ హార్ట్ బర్నింగ్, వాళ్ళ గుండెలో ఉన్న బాధ నాకు తెలుసు. గతంలో చాలాసార్లు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా టీ హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వమే ఒక స్పెషల్ యాప్ క్రియేట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏ రకంగా మీ హక్కులకు రక్షణ కల్పించాలనో తొందరలోనే మేము దాని మీద సమీక్ష చేస్తాము, విధానపరమైన నిర్ణయం తీసుకుంటాము. నేను సంస్థల యజమానులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నా. మీరు మీ దగ్గర వృత్తిపరంగా పనిచేస్తున్న వాళ్లకు రక్షణ కల్పించినప్పుడు, నమ్మకం కల్పించినప్పుడే మీ సంస్థలు మనుగడ సాధిస్తాయి. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం లాభాలు ఆర్జించాలి, వర్కర్స్ ఆ ప్రొఫెషనల్స్ చనిపోయినా లేకపోతే వాళ్ళు నష్టపోయినా మాకు సంబంధం లేదని ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తే ఆ సంస్థల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్షమించదు. అధికారులకు ఒక ఆదేశం నేను ఇవ్వదలుచుకున్నా. 4 or 5 months బ్యాక్ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ సెకండ్ ఫ్లోర్లో ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి పోయినప్పుడు ఆ యజమాని యొక్క పెంపుడు కుక్క అతని మీద దాడి చేయడంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. 4-5 రోజులు హాస్పిటల్లో అతన్ని పోరాటం చేసిన అతను బ్రతకలే, చనిపోయిండు. నేను ఆ రోజు చూసిన ప్రభుత్వం వైపు నుంచి ఇంత అమానవీయంగా సంఘటన జరిగితే ఏమైనా స్పందన ఉంటుందేమో, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అయినా ఏమైనా సహాయం అందుతుందేమో అని ఆ వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి మా అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్కు నా కుటుంబానికి, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఇనిషియేషన్. ఎందుకంటే అంత అమానవీయంగా జరిగిన సంఘటనను ఆ సంస్థ కానీ ఆనాటి ప్రభుత్వం కానీ స్పందించలేదు. తక్షణమే మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆ సంఘటన జరిగిన వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ కుటుంబంలో మీ కొడుకుని కోల్పోయారు, మీ కొడుకుని ఎట్లాగూ అందించలేరు. ఎందుకంటే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడంటే కుటుంబ బాధ్యతను మోస్తున్నట్టు. కుటుంబంలో చేతికొచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబం యొక్క బాధ, ఆ కుటుంబం యొక్క జీవన ఆధారం కోల్పోయినట్టే. మొత్తం మనం తెచ్చివ్వలేకపోయినా కనీసం ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. ఒక టోకెన్ ఇది. ఎస్, నీ కుటుంబంలో ఇంత పెద్ద దుఃఖకరమైన సంఘటన జరిగినప్పుడు మానవత్వం కలిగిన ప్రభుత్వంగా మేము స్పందిస్తున్నామని ప్రభుత్వాలు స్పందించాలి. అదే బాధ్యత. అదే మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పేది ప్రతిసారి ఇట్లాంటి విషయాలలో. అందుకే మా ప్రభుత్వం ఖచ్చితంగా మా అధికారులు వెళ్ళి కలిసి, प्रवीण जी एक दुर्घटना हुआ था 4 महीने पहले. एक स्विगी डिलीवरी बॉय सेकंड फ्लोर में कहीं डिलीवरी करने के लिए गया था. वो ओनर के कोई कुत्ता, जो उनके कुत्ता है, तो दरवाज़ा खोलते ही कुत्ता उनके ऊपर हमला किए. वो घबराहट में सेकंड फ्लोर से नीचे गिर गए. तो 4-5 दिन वो हॉस्पिटल में इतना कोशिश किए जी, मगर वो बच नहीं सका. मगर या स्विगी से या वो होटल मैनेजमेंट से या सरकार से उनके परिवार को कोई मदद नहीं मिला. आई थिंक ट्रीटमेंट के लिए भी मदद मिला, नहीं मिला मुझे तो पता नहीं. इधर हैदराबाद में वन ऑफ द वेरी बैड इंसिडेंट आई हैव गॉन थ्रू मीडिया. मैं जब बहुत बिजी में था, इसीलिए मैं आज हमारे मानिकराव जी, हमारे लेबर कमिश्नर एंड और जिम्मेदारी ऑफिसर्स को मैं आदेश दे रहा हूँ, वो परिवार कहाँ है, कौन है, उनको ढूंढो. 4-5 महीने पहले जो पेपर्स में आया वो आर्टिकल देखे तो पता लगेगा कि वो कौन है.
उनके पूरे परिवार को जाके मिलकर और सीएम रिलीफ फंड से हम लोग 2 लाख रुपए उनके परिवार को मदद करने के लिए हम लोग आदेश दिए।